ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన తర్వాత అమెరికా వచ్చిన జయరాం కోమటికి అమెరికాలోని తెలుగు ప్రజలు, టీడీపీ ఎన్ఆర్ఐ అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. బే ఏరియా తెలుగు అసోసియేషన్ బాటా, ఎన్ఆర్ఐ టీడీపీ, ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానాకు చెందిన దాదాపు 200 మంది సభ్యులు శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో ఆయనను స్వాగతించారు. పూలమాలలు, పుష్పగుచ్చాలతో ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా విమానాశ్రయం నుంచి మిల్పిటాస్లోని స్వాగత్ వరకు దాదాపు 150 కార్లతో పెద్ద ర్యాలీని నిర్వహించారు. స్వాగత్ హోటల్ వద్ద వేద పండితులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికి లోపలికి తీసుకొచ్చారు. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నామండి. ముందుగా ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున జయరాం కోమటి గారికి శుభాకాంక్షలు. స్పెషల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ నార్త్ అమెరికాకి పొజిషన్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి. కోమటి జయరాం గారికి ఇచ్చిన గౌరవం నార్త్ ఇండియాలో ఉన్న తెలుగు భావిస్తున్నాము. గోయింగ్ ఫార్వర్డ్ ఆయన చేయదలుచుకున్న కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తిగా సహకరించి సక్సెస్ఫుల్ చేస్తామని. ఆ తర్వాత జరిగిన ఎన్ఆర్ఐ టీడీపీ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి జయరాం అభిమానులు, మిత్రులు, అలాగే ఇతరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన వక్తలంతా జయరాం వ్యక్తిత్వాన్ని, గొప్పతనాన్ని ప్రశంసించారు. అన్ని వయసుల వారితో జయరాం ఆప్యాయంగా ఉండేవారంటూ వారు కితాబిచ్చారు. ఈ పదవి ఆయనకు 2 ఏళ్ల క్రితమే వచ్చి ఉండాల్సిందని, ఇప్పటికే ఆలస్యమైందని న్యూజెర్సీకి చెందిన లక్ష్మీదేవి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పదవికి సమర్థవంతుడైన నాయకుణ్ణే ఎన్నుకున్నారని వాషింగ్టన్ డీసీకి చెందిన డాక్టర్ నరేన్ కొడాలి అన్నారు. ఓవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు వ్యాపార వ్యవహారాల మధ్య బిజీగా ఉంటున్నప్పటికీ ప్రజాసేవ చేసేందుకు అవకాశం లభించేలా చూసిన కల్పన కోమటికి ధన్యవాదాలు చెబుతోన్నట్టు బే ఏరియాకు చెందిన ఐటీ ఎంటర్ప్రెన్యూర్ జేపీ వేజెండ్ల చెప్పారు. బాటా అసోసియేషన్తో జయరాం కోమటికి 15 సంవత్సరాల అనుబంధం ఉందని వక్తలు కొనియాడారు. కోమటి జయరాం గారికి దక్కిన ఈ గౌరవం మేమందరం నార్త్ అమెరికాలో తెలుగు వాళ్ళకి దక్కినట్టుగా భావిస్తున్నాము. గత 30 సంవత్సరాలుగా ఆయన మా సహాయ సహకారాలతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ఫ్యూచర్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ, నారా చంద్రబాబు గారి పథకాలకు కానీ మేము పూర్తిగా జయరాం గారికి కూడా సహకరిస్తామని మనం చేసుకున్నాం. Welcome him. We are all gathered here today, waiting for Mr. Jairam, and we are excited to have him here very soon. ఆ తర్వాత జయరాం కోమటి మాట్లాడారు. తనకు ఈ పదవిని ఇచ్చినందుకు ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు చెప్పారు. తనకు పదవి కన్నా తనపై సీఎం ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా మాతృ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఎన్ఆర్ఐ తెలుగు కమ్యూనిటీకి మధ్య వారధిగా నిలిచి పరస్పర సహకారంతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తెలుగు ఎన్ఆర్ఐల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా రవి వేమూరు ఆధ్వర్యంలో ఏపీ ఎన్ఆర్టీ వెబ్ పోర్టల్ను ప్రారంభించిందని చెప్పారు.